కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, న్యాయం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసినటువంటి పోరాట ఫలితం నిన్న అనగా 9 జూలై 2026 రోజున రిలీజ్ అయినటువంటి జీవో 158 కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాల స్థలం కేటాయిస్తూ చెలిగల్ జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల రూరల్ మండల్ చెలిగల్ గ్రామంలో బ్యాలంతరీ ల్యాండ్లో 5 ఎకరాల స్థలం కేంద్రీయ విద్యాలయంకి కేటాయిస్తూ జీవో. జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. కేంద్రీయ విద్యాలయం ఒక నాణ్యమైనటువంటి సిబిఎస్ఈ విద్యని ఉచితంగా చాలా తక్కువ ట్యూషన్ ఫీజుకి విద్యార్థులకు అందజేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ఇందూర్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఇక్కడికి శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది చెలిగల్కి. కానీ శాంక్షన్ అయ్యి సంవత్సరంన్నర గడిచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అభివృద్ధి కోసం అదే పార్టీలో చేరినం, అధికార పార్టీలో చేరినం అని చెప్పుకునేటటువంటి నాయకులు ఇప్పుడు ఏ పార్టీ కండువ కప్పుకోవాలో తెలియక ఏది కప్పుకుంటున్నారో లేదో వారికి తెలియని అయోమయంలో అధోగతిలో ఉన్నటువంటి నాయకులు కుటిల రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ స్థలం కేటాయించకుండా మేమందరం ప్రెజర్ చేసినామని, గౌరవ ఎంపీ గారు ప్రెజర్ చేస్తున్నారని పిల్లల భవిష్యత్తు కోసం, మరి వారి స్వార్థం కోసం వారి భూములు, జాగలు, సొంత భూములు ఎక్కడున్నాయో అక్కడ స్థలం కేటాయించడము, లేకపోతే గుట్టలు పుట్టలు ఉన్నాయి అక్కడ స్థలం కేటాయిస్తామనో ఏదో ఒకటి కళ్ళుబుల్లి కబుర్లు చెబుతూ నాటకాలు ఆడుతూ ఇన్ని రోజులు కాలయాపన చేసిండ్రు. 1 సంవత్సరం సమయం వృధా చేసిండ్రు. ఇప్పటికైనా కూడా మా పోరాట ఫలితంగా భారతీయ జనతా పార్టీ ఎన్ని పోరాటాలు చేసిందో మీరు చూస్తూనే ఉన్నారు. విద్యార్థుల కోసం గౌరవ ఎంపీ గారు నిరాహార దీక్ష కూర్చోవడానికి వస్తూ ఉంటే అది చేస్తే ఎక్కడ ప్రభుత్వం దిగొస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇదైపోతుందో, ఎక్కడ ప్రజలందరూ కలిసి వారికి సహకారం అందిస్తారు, ఆ దీక్ష సక్సెస్ అవుతుంది, ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో కుటిల బుద్ధితో కనీసం దానికి పర్మిషన్ ఇవ్వకుండా చేసి మేము ఎందుకు ఇవ్వట్లేదని మేము అడిగి కూర్చుంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులతో అణగదొక్కిన పరిస్థితి, పోలీసులతో ఆ ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన పరిస్థితి కనిపించింది. రక్తాలు వచ్చేలాగా ఆడవాళ్ళని కూడా చూడకుండా, మా కార్యకర్తలకు దెబ్బలు తగులుతున్నాయి, తలలకు కాళ్ళకు దెబ్బలు తగులుతున్నాయని కూడా చూడకుండా ఇష్టం ఉన్నట్టు లాక్కెళ్ళిన పరిస్థితి, ఈడ్చుకెళ్ళిన పరిస్థితి ప్రజలందరూ చూసిండ్రు. ఆ పోరాట ఫలితం, ఆ పోరాట ఫలం విద్యార్థుల భవిష్యత్తు కోసం ధర్మబద్ధంగా మేము చేసినటువంటి యుద్ధానికి విజయం ఈ జీవో 158. కానీ వాళ్ళు శాంక్షన్ చేసినటువంటి 5 ఎకరాల స్థలం ఏదైతే ఉందో మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. కానీ ఈ 5 ఎకరాల స్థలం సరిపోదు. ఎందుకంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ 10 ఎకరాల స్థలం ఐడియల్ ఫర్ ది కేవీ, 10 ఎకరాల స్థలం ఐడియల్. కాబట్టి ఇంకొక 5 ఎకరాల కోసం డెఫినెట్గా మా పోరాటం కొనసాగుతుంది, పోరాటం కొనసాగిస్తాం. ఎందుకంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు పిల్లలకు శారీరకంగా ఆరోగ్యంగా ఉండే విధంగా, మంచి క్రీడా మైదానాలు ఉండే విధంగా డిజైన్ చేసేటటువంటి ఒక స్కూల్. ఫర్దర్గా క్లాసెస్ అప్గ్రేడ్ అయినా కూడా దానికి అనువుగా, సౌకర్యవంతంగా ఇంకా ఎక్కువ ల్యాండ్ కేటాయించాల్సిన అవసరం ఉంది వాళ్ళ భవిష్యత్తు కోసం. ఎందుకంటే మన నియోజకవర్గ పిల్లలే చదువుతారు, మన డిస్టిక్ సంబంధించినటువంటి పిల్లలు కూడా వస్తారు. ఇటు చెలిగల్ కానివ్వండి, తాటిపల్లి కానివ్వండి, ఇటు సైడ్ చూస్తే మన జగిత్యాల పట్టణం కానివ్వండి, అటు సైడ్ చూస్తే రాయకల్ రూరల్ మండలం ఉంది, ఇటు సైడ్ చూస్తే ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఉంది, ఇటు సైడ్ చూస్తే మల్యాల మండలం ఉంది. ఇవన్నిటి నుంచి కూడా కొరుట్ల వస్తుంది. మరి ఈ అందరి పిల్లలు కూడా అర్హులవుతారు. వీళ్ళందరి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి మేము ఇంకొక 5 ఎకరాల కోసం డెఫినెట్గా యుద్ధం చేస్తాము, పోరాటం చేస్తాము, పోరాటం ఆగదు. ఈ సందర్భంగా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ ఇందూర్ పార్లమెంట్ సభ్యులు సోదరుడు అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. జగిత్యాల జిల్లా ప్రజలందరి పక్షాన, మరీ ముఖ్యంగా పేరెంట్స్ పక్షాన, తల్లిదండ్రుల పక్షాన. ఎందుకంటే ఇవాళ రేపు కార్పొరేట్ విద్య అంటే తడిసి మోపడైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్య
ఇంత ఉచితంగా అతి తక్కువ ట్యూషన్ ఫీజుతో లభించడం అంటే మామూలు మాటలు కాదు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం. అరవింద్ అన్న గారికి మరొక్కసారి ప్రజలందరి పక్షాన మా క్యాడర్కి ఇంత సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు గాను మా భారతీయ జనతా పార్టీ క్యాడర్ అందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇంత రాజకీయ ఒత్తిడి ఉన్న ఇటు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇటు వివిధ నాయకుల దగ్గర నుంచి ఇంత ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తిడికి తలొగ్గకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారికి కూడా అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ప్రెజర్ వచ్చింది, కానీ కేంద్రీయ విద్యాలయ బోర్డు వచ్చి అక్కడెక్కడో నర్సింగాపూర్ గుట్టలకి ఇక్కడెక్కడో చూస్తే లాస్ట్కి వస్తే అక్కడెక్కడ పొరంల శివార్లకని ఇష్టం ఉన్నట్టు స్వార్థ రాజకీయాలతోని అంతర్గాం గుట్టలల్లో అని వాళ్ళ జాగల దగ్గర ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ కేంద్రీయ విద్యాలయ సంఘటన అధికారులు వచ్చి ఎక్కడికక్కడ ల్యాండ్ పరిశీలన చేసి చెలిగలు అయితేనే అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే డే స్కాలర్ పిల్లలు ఎక్కువగా మహిళలు, పేరెంట్స్ మహిళలు ఎక్కువ దింపుతారు, మళ్ళీ తీసుకెళ్తూ ఉంటారు. అందరికీ అనువుగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి, సేఫ్టీ ఇష్యూస్ కూడా ఇంపార్టెంట్ అని అన్ని రకాలుగా ఆలోచన చేసి రిపోర్ట్ పంపడం జరిగింది. చెలిగల్ ల్యాండ్ అయితేనే బెటర్ అని. మరి దానికి ప్రతిఫలమే ఈ జీవో 158. భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయం, పోరాట ఫలితం. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా 12వ తేదీ ఆదివారం రోజు దీనికి సంబంధించినటువంటి కేవి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. ఇద్దరు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు అరవింద్ అన్న గారికి ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ టైం కావాలి, మీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగాలి అని వారిని ఆహ్వానించడం జరిగింది. మరి మాకున్న సమాచారం మేరకు ఆదివారం రోజు అంటే 12వ తారీఖున కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం గౌరవనీయులు అరవింద్ అన్న గారి చేతుల మీదుగా జరగబోతా ఉంది. ఈ విషయాన్ని ప్రజలందరికీ, జగిత్యాల జిల్లా ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకి తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరొక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలతోనే ఈ పోరాటం ముందుకు సాగింది. డెఫినెట్గా ఇంకొక 5 ఎకరాల కోసం కూడా మేము పోరాటం చేస్తాం. మీ అందరి ఆశీర్వాదాలతో, ప్రజా ఆశీర్వాదాలతో మా ఈ ప్రజా గొంతుక భారతీయ జనతా పార్టీ భరోసా యాత్ర కొనసాగుతుంది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మాకు సహకరించినటువంటి మీడియా సోదరులు కూడా మాకు ఎంతగానో సహకారం అందించారు. మా పోరాటం సమయంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము రాస్తారోకోలు చేసినప్పుడు కానివ్వండి, మాకు వెన్నంటే ఉండి మా వాయిస్ ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళినందుకు కూడా మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా క్యాడర్ నా వెన్నంటే ఉండి ముందుకు నడిపించారు. నాతో పాటు వాళ్ళు భాగస్వామ్యమై పోరాటంలో ముందున్నారు. క్యాడర్ అందరికీ, మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి ప్రజలందరికీ, జగిత్యాల జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు.